ఓం నమో వెంకటేశాయ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా దేశ రాజధాని ప్రాంతానికి 4వ మహిళా సీఎం. పర్వేష్ వర్మకు దక్కని పదవి అన్నమాట. భాజపా తన కొత్త వరవడి కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కింది. భాజపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆఫ్ అభ్యర్థి వందనా కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ సమక్షంలో సమావేశమైన 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న 4వ మహిళగా ఆమె నిలవనున్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పర్వేష్ వర్మకు నిరాశ ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి షాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించారు. ఇక ఎల్జీతో భేటీ ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతల వెంట రాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటును ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం పలికారు. ఇక ప్రమాణ స్వీకారం రామ్లీలా మైదానంలో గురువారం వేల మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరింపనున్నారు. ఇక మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రేఖా గుప్తా ఏంటి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోడీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తానని వెల్లడించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాంప్రదాయం ఏంటి అనంటే 2023 ఎన్నికల్లో రాజస్థాన్లో భాజపా గెలిచిన అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధర రాజేని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో పార్టీలో మహిళా సీఎంలు లేరనే లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా భర్తీ చేస్తోంది. మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను, రాజస్థాన్లో భజన్ లాల్ శర్మను సీఎం పదవిలో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీ ఢిల్లీలోనే అదే ఒరవడి కొనసాగించనుంది. ఇక ఈ రేఖా గుప్తా ఏ టైము ఎక్కడ ఆమె జన్మించిన విషయాన్ని గురించి మనం తెలుసుకున్నట్టయితే హర్యానాలోని జులానాలోని 1974 జూలై 19న జన్మించిన రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామా కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే 1992 ఎంబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరర్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీఠాపురం మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు.
ఇక సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతము భాజపా మహిళా మోర్బు జాతీయ ఉపాధ్యక్షురాలుగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. ఇక భాజపా నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేళ్ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ అతివగా రేఖా గుప్తను నిలవనున్నారు. ఇది అన్నమాట ఈరోజు జరిగే ముఖ్యమంత్రి పదవి స్వీకరణ ప్లస్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను అందించాను అని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే రేఖా గుప్తా గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. రేఖా గుప్తా అనేది ఆమె లైఫ్, ఆమె బయోగ్రఫీ, ఆమె ఎలా ఈ పాలిటిక్స్కి వచ్చారు అనే దాని గురించి నేను విపులంగా అంటే కొంచెంగా సంక్షిప్తంగా నేను వివరించాను. ఇలాంటి వీడియోసు కావాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.